ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్ సన్ రైజ్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సన్ రైజ్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ, లక్నో సూపర్ జైంట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రతి గొడవపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దిగ్వేష్ రతిపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైన్ విధించినా మందలించినా దిగ్వేష్ రతికి బుద్ధి రాలేదని కామెంట్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే, దిగ్వేష్ రతి వేసిన 8వ ఓవర్లో అభిషేక్ శర్మ 59 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. ఈ ఓవర్ 3వ బంతిని భారీ షాట్ ఆడే క్రమంలో అభిషేక్ శర్మ వికెట్ పారేసుకున్నాడు. సెట్ అయిన బ్యాటర్ అవుట్ అవడంతో దిగ్వేష్ రతి వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు. తన ట్రేడ్ మార్క్ సిగ్నేచర్ స్టైల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ క్రమంలో కాస్త ఓవర్ గా రియాక్ట్ అయిన దిగ్వేష్ బయటికి వెళ్లిపోవాలి అంటూ సైగలు చేశాడు. ఇది నచ్చని అభిషేక్ శర్మ అతని పైకి దూసుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. దిగ్వేష్ రతి కూడా అతనికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరిని అడ్డుకున్నారు. ఐపీఎల్ రూల్స్ ఉల్లంఘించిన ఈ ఇద్దరికి మ్యాచ్ రిఫరీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్స్ లో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ లో ఇషాన్ మలింగ 2 వికెట్లు తీయగా హర్ష్ దుబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డిలు తలొక వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలుపు దిశగా దూసుకు వెళ్తోంది. ఈ గెలుపుతో ఎల్ఎస్జీకి, ఎస్పెషల్లీ దిగ్వేష్ రతికి ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్లు గట్టిగా బుద్ధి చెప్పారంటూ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ ఇద్దరి ఫైట్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. దిగ్వేష్ రతి రైటా లేకపోతే అభిషేక్ శర్మ రైటా? మీరే అనుకుంటున్నారు?